హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగ రుద్రని పారు నుంచి సేవ్ చేసి ఇంటికి తీసుకువచ్చేస్తుంది. సో అలా రుద్రగంగ ఇంటికి ఇచ్చేసరికి శకుంతల వాళ్ళ వైపు చూస్తూ, ఏంటి గంగ, నీది మరీ ఓవర్గా అనిపించడం లేదు? ఏదో ఒక్కరోజు ఊరి నుండి బయట ఉంటే వెంటనే వెంటపడి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చేస్తావా? నువ్వేంటో, నీ విధానమేంటో నాకు అస్సలు అర్థం కాదు అని చెప్పి శకుంతల అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విజయేంద్ర పాపం గంగా రుద్ర దగ్గరికి వస్తాడు. గంగ దగ్గరికి వచ్చి, గంగా, నువ్వు రుద్రని చాలా పెద్ద డేంజర్ నుండి కాపాడావు. నిజంగా ఆ పారు లేకపోతే ఎలా బిహేవ్ చేసేదా అని నేను ఎంతో భయపడుతున్నాను. నిజంగా నువ్వు చాలా మంచి పని చేసావని అప్రిషియేట్ చేస్తాడు. ఇంకా అలా పాపం గంగ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రుద్ర మాత్రం గంగ వైపు చూస్తూ, చూడు గంగ, నువ్వు నాతో అనుమానంగానే అక్కడికి వచ్చావా అని అడుగుతారు. లేదు సార్, ఆ రోజు కూడా చెప్పాను కదా, నేను మిమ్మల్ని అనుమానించలేదు, కానీ పారును అనుమానించాను. ఎందుకంటే ఆ పారు మిమ్మల్ని ట్రాప్ చేయాలనుకుంటుంది కాబట్టే నేను మిమ్మల్ని పారు నిన్ను దూరంగా తీసుకొచ్చేశాను. ఎప్పటికీ మీరు చెడ్డవాళ్ళ జోలికి వెళ్ళరు సార్. అలా అని వాళ్ళు మీ జోలికి వస్తున్నా మీరు వదిలేయకూడదు అని గట్టిగా చెప్తుంది గంగ. అలా ఇంకా గంగ మాటలకి సైలెంట్గా ఉండిపోతాడు రుద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గంగా రుద్రల ఇంట్లో శివరాత్రి సంబరాలు స్టార్ట్ అయిపోతాయి. ఆ రోజు శివరాత్రి కావడంతో ఇంకలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పూజ చేయడానికి సిద్ధమవుతారు. శకుంతల గంగ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా ఇంకా గంగ రెడీ అయి కిందకు వస్తుంది. ఏంటి, ఒక ఇంటి కోడలు అయ్యావు, నీకు ఏ టైంకి లేవాలో ఏ టైంకి రావాలో కూడా తెలీదా అని అడుగుతుంది. "ఆ, అమ్మగారు, నన్ను క్షమించండి, చెప్పండి ఏం చేయాలి అని అడుగుతుంది. చూడు, ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టావు కాబట్టి నీకు అన్ని రూల్స్ ఇప్పుడే చెప్తున్నాను. ఈరోజు శివరాత్రి కాబట్టి కటిక ఉపవాసం ఉండాలి. ఒంట్లో బాగో అని పెద్దవాళ్ళకి కానీ, కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న ఆడవాళ్ళకి కానీ ఫుడ్ తినచ్చు. అంటే మా ఆయన విజేంద్ర ప్రతాప్ గారు, ప్రీతి ప్రెగ్నెంట్ కాబట్టి ప్రీతి, వీళ్ళిద్దరు ఫుడ్ తినచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇంకెవ్వరు కనీసం ఫుడ్ తినకూడదు, ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకోవాలి. తర్వాత ఈ రోజంతా శివనామ స్మరణతో జాగరణ చేయాలి. రేపొద్దున గుడికి వెళ్ళి దర్శించుకోవాలి అని అన్ని విషయాలు చెప్తారు. ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట గంగ. వెంటనే రుద్ర గంగ దగ్గరికి వచ్చి, ఏంటి గంగ, ఉపవాసం అంటే భయపడుతున్నావా అని అడుగుతారు. సార్, ఏం సార్, నన్ను ఎక్కిరిస్తున్నారా అని అంటుంది. వెంటనే సూర్య వచ్చి, వదినా, నీ ఫుడ్ గురించి తెలిసిన ఎవరైనా నిన్ను ఈ ప్రశ్న అడుగుతారు వదినా. నువ్వు తినకుండా ఉండలేవు కదా, అలాంటిది ఈ రోజంతా తినకుండా ఉండగలవా అని అడుగుతారు. ఇంక వెంటనే శకుంతల, ఉండకూడదనే కదా ప్లాన్ వేసింది అని అలా చూస్తూ ఉంటారు. ఉండగలను అని అంటుంది. చూడు గంగా, నీకు నేను ఒక మాట ఇస్తున్నాను. నువ్వు ఈ రోజంతా కటిక ఉపవాసం ఉండి రేపు శివుడి పూజకి సంబంధించిన అన్ని పనులు చేసిన తర్వాత నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నువ్వు బాక్సింగ్కి వెళ్ళడానికి, ఛాంపియన్గా మళ్ళీ అవ్వడానికి నీకు నేను అవకాశం ఇస్తాను. నా మాటని నేను వెనక్కి తీసుకుంటాను. మొన్న స్టేజ్పై తీసుకోక తప్పలేదు, కానీ ఇప్పుడు నా మనస్ఫూర్తిగా నేను ఒప్పుకుంటాను. ఉపవాసం ఉండాలో లేదో నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శకుంతల. ఒక్కసారిగా గంగ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఇప్పుడు అమ్మగారు నన్ను మనస్ఫూర్తిగా బాక్సింగ్కి పంపించాలి అంటే నేను ఈ రోజంతా ఉపవాసం ఉండాలి, ఉంటాను అని చెప్పి పాపం గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇంకలా అందరూ మామూలుగా ఉపవాసం ఉండి ఫ్రూట్స్ తినచ్చు, కొంచెం తిను వదిన అన్నా సరే, లేదు, నేను ఏ ఫ్రూట్స్ తినను, నాకు ఇష్టం లేదు, నేను అమ్మగారు చెప్పినట్టే చేస్తాను అని పాపం అన్నీ తను చెప్పినట్టే చేస్తూ ఉంటుంది గంగా. ఇంకా అలా పారు కూడా ఇంటికి వస్తుంది. ఈ గంగ ఉపవాసం ఉంది కాబట్టి కావాలనే ఈ గంగకి ఎలా అయినా నేను టార్చర్ చేస్తాను అని. ఏయ్ గంగా, ఏంటి ఇల్లంతా ఇంత డర్టీగా ఉంది? శివరాత్రి రోజు ఎవరైనా ఇల్లు ఇంత డర్టీగా పెట్టుకుంటారా? వెళ్ళు, వెళ్ళి మాప్తో క్లీన్ చేయని చెప్పి ఇంకా అన్నీ అలా మొత్తం మాప్తో క్లీన్ చేపిస్తూ ఉంటే పాపం అలా చూస్తూ ఉంటాడు రుద్ర. ఏ, వేరే వాళ్ళు క్లీన్ చేయొచ్చు కదా అనేసరికి, సార్, ఎందుకు సార్ అలా చూస్తున్నారు, పర్లేదు సార్, నేను క్లీన్ చేస్తానని చెప్పి పాపం అలా ఇంకా అన్నీ క్లీన్ చేస్తూ ఉంటుంది గంగా.
ఇంకా అలా పారు కావాలని టార్చర్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా పారుని టార్చర్ చేయాలని ఫిక్స్ అవుతారు గంగ అండ్ బ్యాచ్ అయితే. ఆ పారు, మా అన్నయ్య పిలుస్తున్నాడు అని అంటారు. అవునా, రుద్ర పిలుస్తున్నాడా అని పైకి వెళ్ళేసరికి రుద్ర అక్కడ ఉండడు. ఇదేంటి, రుద్ర ఇక్కడ లేడు. ఆ పర్లేదు, నేను కిందకి వెళ్ళి వెతుకుతానని చెప్పి ఎంతైతే తనకైతే మొత్తం ఎనర్జీ అంతా వేస్ట్ అయ్యేలా చేస్తారు. ఇంకా అలా పారు, అమ్మో నేను ఆకలికి ఉండలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, ఖచ్చితంగా ఫుల్గా తినేస్తానని చెప్పి ఇంకా అలా ఫుల్గా తింటూ ఉంటుంది పారు. అదే టైంకి శకుంతల వచ్చి, పారు ఏంటిది ఇలా ఎందుకు చేస్తున్నావు? శివరాత్రి రోజు నువ్వు కోరుకున్నది జరగాలి అంటే ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. సర్లే, ఆకలేసింది, తినేసావు అంతేగా అని అక్కడి వెళ్ళిపోతారు. ఛ, ఆంటీ దగ్గర ఎంతో ఇంప్రెషన్ కొట్టేయాలనుకున్నాను, కానీ చూడు ఇదంతా నా వల్లే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా పాపం గంగకి చాలా అంటే చాలా మొత్తం చేసింది కాబట్టి వర్క్ అంతా చాలా అలసిపోతుంది. నిద్ర వస్తూ ఉంటుంది గంగకి, కానీ నిద్రపోకుండా మెలకువ ఉండాలి. ఇలా ఉండాలంటే ఎలా అని చెప్పి ఇంకా శివుడి భజన పాటలు పెట్టి మొత్తం శివరాత్రి రోజు కాలక్షేపం చేస్తూ ఉంటారు. అలా ఇంకా పాపం రుద్రకి నిద్ర వస్తూ ఉంటే గంగకు కూడా నిద్ర వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా కళ్ళు మూసుకొని రుద్ర భుజంపై వాలుతుంది గంగ. ఒక్కసారిగా రుద్ర అలా గంగ వైపు చూస్తూ ఉంటాడు. పాపం మార్నింగ్ నుండి అన్ని పనులు తనే చేసింది కాబట్టి నిద్రపోతుంది అని అలా పాపం చూస్తూ ఉంటాడనమాట రుద్ర. ఇంకా వెంటనే లేచి, సారీ సార్, చూసుకోకుండా పడిపోయానని చెప్పి ఇంకా అలా అన్ని పనులు చేస్తూ మార్నింగ్ వరకు జాగరణతోనే తన సమయాన్ని గడుపుతుంది. ఇంకా అలా మార్నింగ్ అవడంతో అందరూ కలిసి ఫ్రెష్ అయ్యి శివుని గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళి అందరూ ప్రశాంతంగా శివుడికి రుద్రాభిషేకం చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఒక స్వామీజీ గంగ దగ్గరికి వస్తారు. వచ్చి, గంగా, నువ్వు సామాన్యురాలివి కాదు, నీ దగ్గర అద్భుతమైన శక్తులు ఉన్నాయి. నువ్వు మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది మాత్రమే కాదు, నువ్వు నువ్వు గొప్పింటి కోడలివైనందున నీకు దేవుడు వరమిచ్చింది ఒకటే, నువ్వు ఇంటి పేరు నిలబెడతావు, నీ వల్ల ఆ ఇల్లు ఆ వంశం బాగుపడుతుంది అని ఇంకలా స్వామీజీ చెప్పడంతో అదంతా విన్న శకుంతల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి అంటే గంగ వల్ల అని ఆలోచిస్తూ ఉంటే, అవును శకుంతల అని అంటారు. స్వామి, నా పేరు మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది శకుంతల. నీ పేరు మాత్రమే కాదు, నువ్వేం చేస్తున్నావో అవన్నీ నాకు తెలుసు. నువ్వు గంగని ఎంత బాధ పెడుతున్నావో కూడా నాకు తెలుసు. ఇంటి కోడలు కన్నీళ్ళు పెట్టుకుంటే అది ఆ ఇంటికే మంచిది కాదు. కాబట్టి నేను చెప్పేది వినండి, జాగ్రత్తగా వినండి. గంగని మహారాణిలా చూసుకోవాలి, తన కలల్ని నెరవేర్చాలి, తనే మీ ఇంటి మహాలక్ష్మి అని ఆ గుడిలో ఉన్న స్వామీజీ చెప్తారు. ఒక్కసారిగా అదంతా విని ఇంకా షాక్ అయిపోతారనమాట. అలా శకుంతల ఇన్ని రోజులు నేను తప్పు చేస్తున్నానా అని అలా ఇంకా ఉండిపోతాడనమాట. వెంటనే ఇంక చూస్తూ ఉంటుంది. చూడు గంగా, నేను నిన్ను మనస్ఫూర్తిగా కోడలిగా ఒప్పుకోలేకపోయాను, కానీ నువ్వు ఈ ఇంటి పేరు నిలబెట్టే మహారాణివని నాకు అర్థమైంది. ఇకపై నిన్ను నా కోడలిగా అంగీకరిస్తున్నాను అని హ్యాపీగా ఫీల్ అయి చెప్తారు. ఇంకా రుద్ర ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా గంగని చక్కగా చూసుకుంటున్న శకుంతల వైపు చూసి విజయేంద్ర కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇదంతా చూస్తుంటే మన ఇంటికి మళ్ళీ మంచి కళ రాబోతుంది అని అర్థమైంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. అలా రుద్రకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో, అవునా, బాక్సింగ్ ఛాంపియన్గా మళ్ళీ తను పార్టిసిపేట్ చేయొచ్చా? ఓకే, అయితే ఇప్పటి నుండే తనకి ట్రైనింగ్ ఇస్తాను అని వెంటనే అలా ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీ అయిపోతాడనమాట రుద్ర. సార్, ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు గంగా, బాక్సింగ్లో నీకు పర్మిషన్ వచ్చింది, కొన్ని రీజనబుల్ గ్రౌండ్స్ వల్లే నువ్వు రింగ్లోండి బయటికి వచ్చావని మనల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో నువ్వు మళ్ళీ బాక్సింగ్లో కంటిన్యూ అవ్వచ్చు అని ఇంకా అలా తనకైతే మొత్తం ట్రైనింగ్ అంతా నేర్పిస్తూ ఉంటాడు. వెంటనే పాపం రుద్ర ఇంకా నేర్పిస్తూ ఉంటే బాక్సింగ్ నేర్చుకుంటూ అన్ని ట్రైనింగ్ విషయంలో మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా చూసుకొని అలా ఇంకా బయలుదేరుతుంది గంగ. గంగకి ఆపోనెంట్గా పారునే ఉంటుంది. అలా ఇంకా పారు
గంగ ఇద్దరు కలిసి బాక్సింగ్ రింగ్లోకి ఎంటర్ అవుతారు. 3 రౌండ్స్లో పారు అలా 1 రౌండ్లో బాగా కొడుతుంది పాపం గంగని. కానీ గంగ తనని తాను డిఫెండ్ చేసుకుంటూ వెంటనే పారుని కూడా బాగా కొడుతుంది. అలా కొట్టి కొట్టి 2 రౌండ్స్లో గెలిచి అల్టిమేట్ విన్నర్ అవుతుంది. అదంతా చూసి పారు జెలస్గా ఫీల్ అవుతుంటే రుద్ర మాత్రం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా నేషనల్ ఛాంపియన్ కూడా గంగ అవుతుంది అని ఇంకా అలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట రుద్ర అయితే. ఇంకా రుద్ర అలా గంగ ఇద్దరు మెడల్ తీసుకొని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి శకుంతల వెంటనే హారతి ఇవ్వాలి అని ఇద్దరికి హారతిస్తుంది. హారతిచ్చి లోపలికి రానిస్తుంది. ఇంకా అలా గంగా రుద్ర ఇద్దరు గెలిచి రావడంతో శకుంతల ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా ఎంతో హ్యాపీగా పార్టీ చేసుకోవాలని డిసైడ్ అవుతారు. విజయేంద్ర గంగా రుద్ర గెలిచినందుకు నేను పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. సో అందరం కలిసి ఈవినింగ్ పార్టీ చేసుకుందామని ఇంకా పార్టీకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని అందరినీ పిలుస్తారు. అలా ఏ చోటైతే రుద్ర ఓడిపోయాడో అదే చోట గంగ నిలబడి రుద్ర కోసం పోరాడింది అని అన్నీ చెప్తూ ఉంటారు. అదంతా విని వీరు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. లేదు, ఎలా అయినా ఈ మూడ్ని నాశనం చేయాలి, ఖచ్చితంగా గంగని చంపేయాలి అని ఇంకా జ్యూస్లో అయితే ఒక మత్తు మందుని కలుపుతాడు వీరు. కలిపి ఇది కాసేపట్లో పాయిజన్గా కూడా మారే ఛాన్స్ ఉంది, కాబట్టి ఆలోపే ఆ గంగ ఇది తాగాలి, తాగి పైకి పోవాలి అని వీరు ఒక వెయిటర్కి ఇచ్చి ఇంకా అదైతే పంపిస్తాడు. పంపించేసరికి అలా చూస్తూ ఉంటుంది గంగా. ఏంటి వీరు అన్నయ్య, ఇది నాకిచ్చావేంటి, నువ్వు కదా తాగాల్సింది అని అంటుంది. నేను తాగడం ఏంటి అని అంటాడు. అవునన్నయ్య, ఇలాంటి జ్యూస్లు ఫస్ట్ మీరు తాగితేనే బాగుంటుంది కదా, తాగండి అన్నయ్య అని బలవంతంగా వీరుకే ఆ జ్యూస్ని తాగిస్తుంది గంగా. తాగించిన వెంటనే వీరు ఒక్కసారిగా ఇంకా కళ్ళు తిరగడం స్టార్ట్ అవుతాయి. అయ్యో వీరు అన్నయ్య ఏమైంది అని కావాలని అడుగుతూ ఉంటుందన్నమాట పా గంగా. ఇంక వెంటనే వీరు అలా కళ్ళు తిరిగి పడిపోతాడు. అయ్యో ఏవండి అని చెప్పి ఇంక వెంటనే అలా పరుగు పరుగున వీరుని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంకలా వీరుతో అసలు ఆ జ్యూస్లో ఎవరు పాయిజన్ కలిపారు, ఆ జ్యూస్ అసలు పాయిజనెట్ ఎలా అయ్యింది, ఎవరు మన ఫ్యామిలీని ఎవరు ఇంతలా టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు రుద్ర. సార్ నాకు తెలుసు సార్, ఎవరిదంతా చేస్తున్నారో నాకు తెలుసు. ఇదంతా కావాలని వీరు అన్నయ్య చేస్తున్నాడు. ఎందుకంటే వీరు అన్నయ్యకి ఈ ఆస్తిపై కన్ను ఉంది. తను ఫ్యామిలీని నాశనం చేయాలనుకుంటున్నాడు, అందుకే ఇదంతా చేస్తున్నాడు. కావాలంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి అని సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తారు. చూపించేసరికి క్లియర్గా ఆ జ్యూస్లో కలిపింది వీరునే అని డీటెయిల్డ్గా ఉంటుంది. అదంతా చూసి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. అంటే వీరు ఇంత ఇంత పాపానికి ఒడిగట్టాడా అని వీరుని అసహించుకుంటూ వీరు నిజస్వరూపాన్ని తెలుసు సారీ వీరు నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టి ఇంకలా అందరినీ వీరుతో అసహించుకునేలా చేస్తుంది గంగా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.